కిస్సులు ఆ సెట్స్ ఇది ఏంటి వాడే అవసరం సినిమాలు పెట్టడం మీకు సిద్ధు అన్న మీరు డీజే టిల్లు ట్రాక్ చేంజ్ చేసుకోండి అన్న సేమ్ ట్రాక్ లో ఏంటి అన్న నన్ను సినిమా చేసే విధానం ఏంటి కామెడీ పెడతారంటే ఇలా బొల్లుగరెడ్డి కామెడీ ఉంటదన్న డైలాగులు అసలు అర్థం కావట్లేదు జాక్ థియేటర్ లో చూడగానే నాకు తగిలింది పెద్ద షాక్ టెర్రరిస్ట్ వి హీరో చంపుతాడు ఓకే 10 మంది ఉంటారు దగ్గర హీరో చంపుతాడు నువ్వు చచ్చిపో ఓకే బా సినిమా అయిపోయింది బా వద్దు ఇలాంటి సినిమాలు వద్దు మరి స్వామి మీకు దండం మీరు ఇలాంటి స్టోరీ లైన్ సినిమాలు తీస్తారంటే దయచేసి ఆ హీరోయిన్ ఆ సాంగ్ లవ్ స్టోరీలు పక్కన పెట్టండి ఇదేంటి అసలు ఆ రాయల్స్ మీరు చూపించారు చూపించే విధానం ఇలాగా చూస్తారంటే చాలా ఇన్సల్ట్ ఫీల్ అవుతారు భయ్య ఇలాంటి సినిమాలు దయచేసి తీయకండి తీసినా కూడా ఈ సినిమాలో లవ్ సీన్ తీసేస్తే ఇంటెలిజెంట్ గా పూర్తిగా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఎలా పట్టుకున్నారో ఏంటో అది కొన్ని సీన్లు వదిలిస్తే మరేంటి లేదు సినిమాలో పూర్తిగా చెప్పారు కదా డొల్లా అదే ఓకే లవ్ స్టోరీ తీసింటే లవ్ స్టోరీయే తీసిందరు లేకపోతే దేశం కోసం రా ఏజెన్సీ ఇది అది అని చెప్పి తీసింటే అదే కంటిన్యూ చేసిండ్రు ఇది మిక్స్ చేసి అన్న సినిమా మొత్తము గోల్మాల్ చేసేసారు చాలా అంటే ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాను ఏమో డీజే టిల్లు మన సిద్ధు గారు డీజే టిల్లు తర్వాత ఎలా చేస్తారు టిల్లు స్క్వేర్ తర్వాత ఎలాంటి సినిమాలు తీస్తారని స్టార్ బాయ్ అన్నా ట్రాక్ మార్చండి ఓకే లేకపోతే చాలా కష్టం టెర్రరిస్ట్ ఇవన్నీ అందరికి చూపించారు అవునా ఇతను టెర్రరిస్టా ఇతనికి టెర్రరిస్ట్ సెట్ చేసేయండి ఓకే ఇలా అనిపించింది అస్సలు ఏంటి లేదు భయ్య సినిమాలో చాలా అంటే ఫుల్ డిసప్పాయింట్ సినిమా చూసి దయచేసి సినిమాలో హీరోయిన్ లవ్ సీన్లు ఓకే పూర్తిగా తగ్గించండి ఎంతకి కావాలో అంతకి యూజ్ చేయండి లేకపోతే అవసరం లేదు ఇంపార్టెంట్ కాదు సినిమాలో హీరోయిన్ ఉండాలి సాంగ్ ఉండాలని ఓకే ఇంపార్టెంట్ కాదయ్యా ఇంపార్టెంట్ కాదు సినిమాలో వస్తుంది తెలుగు సినిమాలో లక్కీ భాస్కర్ ఎలాగుంది సినిమా హీరోయిన్ లేరా ఎలా యూజ్ చేశారు సినిమాలో ఎలాగుంది లక్కీ భాస్కర్ తర్వాత మన అందరికన్నా మస్తు అనిపించింది ఇది మన మంగళవారం సినిమా ట్విస్ట్లు ఎలా యూజ్ చేశారు సినిమాకి ఎలాగ ఉంది సినిమా అదే కానీ మీరు లవ్ ఉండాలి లవ్ సీన్ ఉండాలి సాంగ్స్ ఉండాలి అని చెప్తే